ఇప్పుడు దాకా మనం మొదటి వాక్యోపదేశం విన్నాం కదండి. ఇదే పవర్డ్ బై గాడ్ అనే అంశంతో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి బ్రదర్ రత్నరాహుల్ని ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్ అండి. తేజోమహుడైనటువంటి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున త్రిత్వం తర్వాతి 16వ ఆదివారాన్ని యువజనుల ఆదివారం కింద జరుపుకుంటున్నాము. ఈ యువజనుల ఆదివారానికి ఇచ్చేసినటువంటి సంఘ పెద్దలకు, ట్రెజరర్ గారికి, వారి యొక్క కుటుంబాలకు, అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నానండి. సాధారణంగా యూత్ సండే అనేటప్పటికీ పవర్ ప్యాక్డ్ మెసేజ్ ఉండాలనేసి ఇప్పుడు అనుకుంటాము. అదేవిధంగా మనకి పాస్టర్ గారు పవర్డ్ బై గాడ్ అనేటువంటి ఒక మంచి అంశాన్ని మాకు ఏర్పరిచారు. యాక్చువల్గా పవర్ బై గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవునిచే ఆధారితమైనటువంటి శక్తి, లేదంటే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి శక్తి, లేదంటే దేవుడి బాడ ఇవ్వబడినటువంటి శక్తి, లేదంటే దేవుడి ద్వారా కలిగినటువంటి శక్తి అనేసి రకరకాల అర్థాలు ఉంటాయండి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగాలు కూడా మన యొక్క జీవితాలకు ఒక నూతనమైన మాదిరిని ఇస్తాయని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే పాత నిబంధన పాఠ్యభాగంలో జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఆల్రెడీ క్రిస్టీనా గారు చెప్పారు. బ్లెస్సీ వెస్లీ గారు గుర్తొచ్చారండి మీరు చెప్తుంటే. జాన్ వెస్లీ గారు మిస్సెస్ ఒకసారి చదువుగా విందాం. చెప్పండి. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఈ మాట వినగానే నాకు ఒక పాట గుర్తొచ్చిందండి. ఏంటంటే, శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి. నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి. తన రూపులో తన పోలికలో నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి. శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడండి తన యొక్క మాట వలన సమస్తమును సృష్టించి తన యొక్క వాక్యం ద్వారా మనకి కొన్ని నియమాలని, కొన్ని నిబంధనల్ని మనకు పెట్టారండి. ఆ నియమాలనే మనం నేర్చుకుంటున్నాం, ఆ నియమాలనే మనం ధ్యానిస్తున్నామండి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేటటువంటి ఒక మహాశక్తిని గురించి అక్కడ అనేక సార్లు వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నామండి. సాధారణంగా దేవుడు అనేటువంటి ఒక మహాశక్తిలో నుండి మనుషులైన అందరూ పుట్టామండి. ఆ మహాశక్తిలో నుండి తీయబడినటువంటి మనందరికీ కూడా దేవునిలో నుంచి కొంచెం శక్తి మనకి ఇవ్వబడిందండి. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఏదైతే మహాశక్తిలో నుండి మనందరం పుట్టామో అదే శక్తి ద్వారా ఈ భూమి మీద జీవించి అనేకమైన గొప్ప కార్యాలు చేసి మరలా తిరిగి అదే శక్తిలోనికి కొనుపోబడిపోయేటటువంటి ఒక ప్రణాళికను దేవుడు రచించాడండి. మీకు అర్థమైందో? దేవుడు ఒక మహాశక్తి కాబట్టి ఆయన శక్తి వలన ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ జన్మించాయి. అదేవిధంగా ఏదైతే శక్తి మానవునిలోకి ఇచ్చాడో దేవుడు, మరలా తిరిగి మనం అదే శక్తిలోకి తిరిగి కొనుపోబడేటటువంటి ఒక ప్రయాణం ఏదైతే ఉందో అదే మన యొక్క జీవితంలో ప్రప్రదమైనటువంటి ప్రయాణం అండి. సాధారణంగా ప్రతి మానవుడికి దేవుడు ఎంతో కొంత బలాన్ని ఇస్తాడండి. ఎందుకంటే
మన యొక్క పనులు మనం సఫలీకృతం కావాలని, మన శత్రువులు జయించాలని, మన యొక్క అన్ని పనుల్లో మనం ముందుకెళ్ళాలని, అభివృద్ధిని సాధించాలని, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కొంచెం బలాన్ని మనందరికి ఇచ్చారండి. కానీ మనం ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నా కానీ మనం అప్పుడప్పుడు దేవుడు పెట్టేటటువంటి కొన్ని పరీక్షలకు మనం లోనవ్వాల్సి వస్తుందండి. కానీ సాతాను మనం ఆ పరీక్షల్లో గెలవకుండా మన యొక్క బలహీనతలతో మనల్ని వెనకలాగుతూ ఉంటాడండి. కానీ దేవుని యొక్క శక్తిని పొందుకున్న మనందరం కూడా 100% కూడా గెలవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కానీ సాతాను తను గెలవడు అని తెలిసినా కానీ మన బలహీనతలతో మనం లాగుతూ ఉన్నప్పటికీ కూడా మనం గెలుస్తామండి. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నాం కాబట్టి. నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 2 వ్యక్తుల గురించి నేను మీకు చర్చిస్తాను. మొదటగా సంసోన్ గారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, సంసోన్ గారటండి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని ఎంతో బలాన్ని, ఎంతో జ్ఞానాన్ని పొందుకుని సాతాను పెట్టినటువంటి శోధనలకు లొంగిపోయి తనకున్నటువంటి శక్తిని పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి 2 కళ్ళను కూడా పోగొట్టుకున్నాడండి. కానీ ఎప్పుడైతే దేవుడికి తన మీద ఉన్నటువంటి ప్రేమను, తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరీ గుర్తు తెచ్చుకున్నాడో అప్పుడు మరలా తిరిగి ప్రార్థన చేసి తిరిగి అంతకంటే ఎక్కువ బలాన్ని పొందుకున్నాడు. అక్కడ ఉన్న వారందరినీ జయించాడు. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను. యోబు గారి జీవితాన్ని చూసుకుంటే, యోబు గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న సమయంలో సాతాను అడ్డు తగిలి యోబు గారిని దేవుణ్ణి విడదీసేద్దామనేసి యోబు గారికి ఉన్నటువంటి ఆస్తిని దూరం చేసింది, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని దూరం చేసింది, తనకున్నటువంటి పిల్లల్ని వారందరినీ కూడా దూరం చేసింది. తను కోల్పోయాడు అన్నీ. అయినప్పటికీ యోబు గారు తనకున్నటువంటి సమస్తం కోల్పోయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి బలాన్ని మాత్రం తను కోల్పోలేదండి. అందుకే యోబు గారు తనకున్నటువంటి మొదటి స్థితి కంటే రెండవ స్థితిలో అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు. మొదటిసారి కోల్పోయిన దానికంటే ఎక్కువ మంది పిల్లలను పొందుకున్నాడు. మొదటిసారి కోల్పోయిన దానికంటే తూర్పు పడమరల వరకు ఉండేటటువంటి తన ఆస్తి ఉత్తర దక్షిణ దిశలకు కూడా, అంటే నలుదిశలో కూడా వ్యాప్తి చెందిందండి. అంత గొప్పగా తను దేవుడి యొక్క శక్తిని పోగొట్టుకోకుండా తన కలిగిన నమ్మకాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనలాంటి వారు కాదా ఈ సంసోన్ గారు, ఈ యోబు గారు? దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తినే మనకి కూడా ఇచ్చాడు కదా. ఆదిలో మనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క మాటను ఆదాము అవ్వలో ఎప్పుడైతే మీరారో అప్పుడు దేవుని యొక్క శక్తిని వారు పోగొట్టుకున్నారండి. దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి ఏదైతే అది మన దగ్గర ఉండేదో అది తిరిగి మరలా దేవుని వద్దకు తీసుకోబడిందండి. అందువల్లనే ఈ మానవ జాతి చాలా అల్పమైన జాతి కింద మిగిలిపోయిందండి. అందుకనే మనకి ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి మనలో లేకపోవడం వల్ల జరిగినటువంటి అనర్థాలండి. సాధారణంగా దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి దేవునికి మానవుడికి మధ్య పాపం అనేది అడ్డు వస్తుందండి. మహాజ్ఞాని అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, దేవుడి మాటను మీరి దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నారు. ఒకవేళ మనిషి దేవుడి యొక్క మాటను గ్రహించి దేవుడి యొక్క మాట విని మరలా శక్తి పొందుకోవడానికి అవకాశం ఉంది కదా, మరి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు దేవుడికి మనకి ఏదైతే పాపం అనేది అడ్డు వస్తుందో ఆ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభువాన్ని భూమి మీదకి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ పాపాన్ని ఆయనకి ఏదైతే అడ్డు ఉందో దాన్ని తుడిచిపెట్టేశారు. దాన్ని క్లీన్ చేసేసి ఇప్పుడు ఎవరైతే దేవుడి యొక్క శక్తి నాకు కావాలని ముందుకు వస్తారో వారు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నేను పలానా బలహీనతలో నన్ను క్షమించండి అంటే నీ యొక్క పాపం క్లియర్ అవుతుంది. అప్పుడు నీవు శక్తి పొందుకోవడానికి ఒక ఆస్కారం అనేది కలుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మానవులైన మనందరం కూడా సమానం అని చెప్పేసి మనందరికీ అవకాశాన్ని సమానంగా ఇచ్చాడండి. ఇప్పుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు ప్రభువా నాకు నీ బలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ బలహీనతను తొలగించి బలవంతుడిగా చేసి ముందుకు నడిపించేస్తాడండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి దేవుని శక్తిని పొందుకునేటటువంటి మార్గంలో ఇంతకు ముందు అనేక లక్షల మంది, అనేక కోట్ల మంది నడిచారు. వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వాదకరంగా, ఎంతగానో దీవెనకరంగా మారాయి. ఈ రోజున మనం కూడా అటువంటి దేవుని శక్తిని పొందుకునేటటువంటి మార్గాలు నడవడానికి మనం కూడా ప్రయత్నం చేయాలండి. కానీ మానవుడి యొక్క తీరు ఎలా ఉంటుందంటే దాన్ని ఒక దురదృష్టం అనాలి. ఎందుకంటే మనుషుల మీద పడిపోవడం అలవాటు అయిపోయినటువంటి మానవుడు ఏంటంటే దేవుడి మీద ఆధారపడడం అనేది మనుషుడికి చాలా కష్టమైపోయిందండి. మనుషులే గొప్పవాళ్ళు అనుకుని, మనుషులే మంచివాళ్ళు అనుకుని, ఆ మనుషులు తప్ప ఇంకెవరు లేరు అనుకుని, ఇంకా మనుషుల కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, మనుషుల యొక్క ప్రాపకం కోసం
మనుషులను పట్టుకొని, ఒక మనిషిని లేదంటే ఒక సమూహాన్ని పట్టుకొని మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నీ యొక్క జననానికి, నీ యొక్క మరణానికి కారణమైనటువంటి సృష్టికర్త అయినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన నీవు మనసులో పెట్టుకొని ముందుకెళ్ళగలిగినట్లయితే నీ జీవితం మారుతుంది తప్ప మనుషుల మీద ఆధారపడితే నీ జీవితం ఎప్పుడు కూడా మారదండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నేను దేవుని నమ్ముతున్నాను అన్నవారు ఒకసారి చేతుల పైకెత్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదవండి. 16వ అధ్యాయం 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో మరొక ప్రశ్న వేస్తున్నాను. నమ్మిన వారు అంటే ఎవరండి? నమ్మిన వారు అంటే చర్చికి వచ్చేవాళ్ళ, లేదంటే నమ్మిన వాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళ, నమ్మిన వారు అంటే బైబిల్ చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగేవాళ్ళ, లేదా నమ్మిన వారు అంటే సభలు పెట్టించేవాళ్ళ, కూటాలు పెట్టించేవాళ్ళ, లేదంటే పలానా కులం వాళ్ళు నమ్మిన వాళ్ళ? కానే కాదండి. దేవుడు ఉన్నాడు అని మనసు నిండా నిశ్చయత కలిగి మనల్ని సృష్టించిన వాడు అక్కడ ఉన్నాడు, ఆయన చెప్తేనే మనం చనిపోవాలి, లేదంటే మన ప్రాణం ఎక్కడే ఉంటుంది అని ఎవరైతే హృదయమందు విశ్వసించి ఆయన తలుచుకుంటేనే తప్ప మన జీవితం బాగుపడదు అని నిశ్చయత కలిగి ఎవరైతే ముందు కొనసాగుతారో వారే నిజంగా నమ్మిన వారండి. ఒక నిజ సంఘటన మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకులు ఒక సర్కస్కి వెళ్ళారటండి. నిజ సంఘటన అండి. అక్కడ ఏం జరిగిందంటే, ఆ తండ్రి కొడుకులకి వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను, వారి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చాటి చెప్పేటటువంటి ఒక సంఘటన జరిగిందంటండి. ఏంటంటే, అక్కడ ఒక చిన్నపిల్లాడు ఇటు నుంచి అటు తాడు కట్టి ఉంటే దాని మీద ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా చక్కగా ఇటు నుంచి అటు నడిచేస్తున్నాడంట. ఆ సర్కస్ వాడు అడిగాడంట, మీలో ఎవరైనా ఈ తాడు మీద నడుస్తారా? నేను నడిపిస్తాను అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారంట. ఎందుకు ఈ తాడు మీద నుంచి పడి మళ్ళీ కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాలి ఎందుకని చెప్పేసి ఎవ్వరూ ముందుకు రాలేదంట. కానీ ఇంత బుడ్డోడు వచ్చాడంట. బుడ్డోడు వచ్చి నేను నడుస్తానండి అన్నాడంట. సరే పద నడండి అని చెప్పేసి ఆ పిల్లవాడు ఇటు నుంచి అటు గబగబా కళ్ళు మూసుకొని సింపుల్గా నడిచేశాడంట. సర్కస్ అయిపోయిన తర్వాత సర్కస్ ఆయన అడిగాడంట, బాబు నీకు మరి నిండా 10 ఏళ్ళు కూడా లేవు, నువ్వు ఎలా నడవగలిగావు అనేసి అడిగినప్పుడు, నేను ఒక్కనే రాలేదండి, నేను మా నాన్నగారు కలిసి వచ్చాం. మా నాన్నగారు కింద ఉన్నాడు, నేను నడుస్తున్నప్పుడు నాతో పాటుగా నా కింద తాడు కింద మా నాన్నగారు నాతో పాటు నడవసాగారు. నేను ఆయన మీద నమ్మిక కలిగి ఉన్నాను, నేను ఆయన ప్రేమించాను. ఆ ప్రేమను ఆ నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ నేను కాలు జారి పడిపోయినా కూడా నాకు ఎటువంటి దెబ్బలు తగలవు, ఎందుకంటే నేను ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాను. ఒకవేళ మధ్యలో కళ్ళు తెరిచి చూశాను అనుకోండి ఆయన ఉన్నాడా లేదని, ఖచ్చితంగా పడిపోయేవాడిని. కానీ మా నాన్నగారు ఉన్నాడన్న నమ్మకం మీద నేను కళ్ళు మూసుకుని ఇటు నుంచి అటు సింపుల్గా నడిచేశానని చెప్పేసి చెప్పాడండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో 3 రకాలైనటువంటి శక్తులు, లేదంటే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నమ్మిన వారికి ఇస్తాను అని చెప్పేసి అక్కడ వాగ్దానం ఇచ్చారండి. ఎవరికి అంటే, ఎవరైతే నిజంగా దేవుని నమ్మి ఉన్నారో, ఎవరైతే దేవుని విశ్వాసం కలిగి ఉన్నారో. ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడికి ఉన్నటువంటి నమ్మకం మనల్ని సృష్టించిన దేవుడి మీద మనకు ఉంటే ఎంత బాగుంటుందండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పెను. అది కాదమ్మా, మార్క్స్ వార్త. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్నాము అని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైన వారితో చెప్పను. ఇందాక నేను ప్రశ్న వేసినప్పుడు నమ్మిన వారంటే అందరూ చేతులు ఎత్తారు కదండి. మరి నమ్మినప్పుడు
ఈ విధమైనటువంటి ఈ 3 శక్తులు మన ద్వారా జరుగుతున్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి. దెయ్యాలను వెళ్ళగొట్టాలి, పాముల నుంచి ఎత్తి పట్టుకోవాలి, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థతను పొందాలి. ఇవన్నీ మీ జీవితంలో జరగట్లేదు అంటే మీరు నిజంగా దేవుని నమ్మట్లేదని అర్థం, ఇంకా నమ్మాలని అర్థం. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ విధంగా చెప్తున్నారు. నమ్మిన వారు అంటే ఎవరంటే, ఇందాక చెప్పిన సాక్ష్యం రీతిగా దేవుణ్ణి ప్రేమను కలిగిన వారు దేవుని నమ్మిన వారండి. ప్రేమ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో నమ్మకం కూడా ఎక్కువ అవుతుంది. ప్రేమ ఎప్పుడైతే తగ్గుతుందో నమ్మకం కూడా తగ్గుతుందండి. నిజంగా ప్రేమించేవారు ఏం చేస్తారంటే విడవకుండా ప్రేమిస్తారండి. మన యేసుప్రభు వారు మనల్ని ఎలా ప్రేమించారో అదేవిధంగా విడవకుండా ప్రేమిస్తారండి. చాలామంది మామూలుగా మన దగ్గర కాదు కానీ విలేజెస్లో ఏమనుకుంటారంటే దేవుణ్ణి మనల్ని కలిపి ఉంచేటటువంటిది ఏంటి అని ఆలోచన చేసినట్లయితే రాత్రి మాటలు వచ్చి ప్రార్థన చేసుకుని రాత్రంతా దేవుని సన్నిధిలో పడుకుంటే దేవునితో కలిసి ఉన్నట్టు అనేసి విలేజెస్లో, మన దగ్గర కాదులేండి, విలేజెస్లో చాలామంది అనుకుంటారు. కానీ ఒకరోజు పడుకుంటాం దేవుని సన్నిధిలో, 2 రోజులు పడుకుంటాం, 3 రోజులు పడుకుంటాం. మరి మిగతా రాత్రులంతా ఎవరికి ఇస్తాం? అంతే తప్ప దేవునితో మనల్ని కలిసి ఉంచేటటువంటిది ఏంటని ఆలోచన చేసినట్లయితే చర్చిలోకి వచ్చి పడుకుంటే సరిపోదండి. చాలామంది అంటూ ఉంటారు దేవుడిని నేను అంత ప్రేమించాను లేదంటే ఇంత ప్రేమించాను అనేసి అంటూ ఉంటారు. కానీ దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో నిత్యం సంభాషిస్తూ ఉంటారండి, దేవునితో నిత్యం మాట్లాడుతూ ఉంటారండి. అది మనం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. యేసుప్రభు వారు అంటున్నారు, ఆ శిష్యులు అక్కడ మేము ఎందుకు దెయ్యాన్ని వెలగొట్టలేకపోతున్నాం అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు అక్కడ ఈ విధంగా అన్నారు ఏంటంటే, మీరు దేవునితో మాట్లాడలేదు, అందుకని మీరు దెయ్యంతో మాట్లాడినప్పుడు అది మీ మాట వినలేదు. మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ దేవునితో మాట్లాడడం మానేశారు. మీరు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం మానేశారో మీకు దెయ్యం లొంగలేదు. మీకు దెయ్యం లొంగాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఇది వదిలిపోవుట అసాధ్యమని చెప్పేసి ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. అంటే మీ మాటల్లో శక్తి లేదు కాబట్టి అక్కడ ఆ దెయ్యం అనేది వదిలిపోలేదని యేసుప్రభు వారు అక్కడ చెప్తున్నారండి. ఇక్కడ రాయబడలేదు కానీ సాధారణంగా యేసుప్రభు వారితో ఇలా అడుగుండొచ్చు శిష్యులు, అదేంటి ప్రభు మా తరపున మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంకా మేము ప్రార్థన చేయడం ఎందుకు అని చెప్పేసి అడుగుండొచ్చు. సాధారణంగా మనం కూడా అడుగుతూ ఉంటామండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంకా మేము ఎందుకంటే ప్రార్థన చేయడం అని చెప్పేసి అడుగుతూ ఉండొచ్చు. కానీ దైవజనులు ఖచ్చితంగా మన కోసం ప్రార్థన చేస్తారండి. కానీ నువ్వు నేను శక్తిమంతుడిగా మారాలి అంటే మనం ప్రార్థన చేసుకోవాలి, మనం దేవునితో మాట్లాడాలి, మనం దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. సాధారణంగా క్రైస్తవులు అందరూ ఏమనుకుంటామంటే దేవునిలోకి వచ్చాక నేను చాలా ఎదిగాను, చాలా ఆశీర్వదింపబడ్డానని అనుకుంటారు. కానీ నిజమైనటువంటి ఆత్మీయమైన ఎదుగుదల ఏంటంటే నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుడు నీకు ఇవ్వాలి, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నువ్వు దీవించబడాలి, నీ చెయ్యి ఒక 10 మందికి పెట్టేలా ఉండాలి, నీకు ఉన్న దాంట్లోనే చాలా కొంతమందికైనా నువ్వు చేయగలిగేలా ఉండాలి, కొంచెం పిడికడ అన్నం పెట్టగలిగేలాగా ఉండాలి. నీవు సేద తీరడానికి ఒక మహావృక్షంలాగా నీ నీళ్ళలో సేద తీరడానికి నువ్వు ఒక తల్లిలాగా, నువ్వు ఒక తండ్రిలాగా ఆదరణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీవు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల పొందుకున్నట్టు. క్రైస్తవులమైన మనకి ఆత్మీయమైన ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే సండే స్కూల్ నుంచే వస్తుందండి. మరి మా యూత్ వారందరికీ కూడా సండే స్కూల్ నుంచే వచ్చిందండి. సండే స్కూలు ఎంత ప్రాముఖ్యం ఎందుకంటే నేను మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదుగా నా పర్సనల్గా నా సండే స్కూల్లో మాకు కుమార్ ఆంటీ మాకు సండే స్కూల్ టీచర్ అండి. ఆంటీ చెప్పేటటువంటి వాక్యాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. యోసేపు అంటే ఏంటి? ఫలించడం. ఇలాగ ఆదికాండం గురించి చాలా చక్కగా చెప్పేది ఆంటీ. ఆవిడ చెప్పిన ఇప్పటికీ మైండ్లో అలా ఉండిపోయినాయి. అందుకని యూత్ వారు మేము ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే సండే స్కూల్ అండి. ఇప్పుడు ఎవరైతే చంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళని సండే స్కూల్కి పంపించండి, ఇటువంటి జీవితం వారికి కూడా లభిస్తుందండి. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు లేదంటే 3 రకాలైనటువంటి శక్తులను ఇస్తారనేసి అక్కడ రాయబడిందండి. మొదటిది ఏంటంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం. దెయ్యాలను వెళ్ళగొట్టడం అంటే చాలామంది ఆశ్చర్యపోయేటటువంటి విషయం. ఇందాక చెప్పిన రీతిగా ప్రార్థన వలన తప్ప ఇటువంటిది వదిలిపోవటం అసాధ్యమని చెప్పేసి అక్కడ రాయబడిందండి. అందుకే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఇటువంటి కార్యాలు అనేవి జరుగుతాయండి. అందుకని ఇక్కడ రాయబడింది కదా, నా నామములన దెయ్యములను వెళ్ళగొట్టుదురు. అందుకని మనం సాధారణంగా వెళ్ళిపోయి దెయ్యమా పో అంటే అది పోదండి.
నువ్వు ఎవరి తరపున వచ్చావు, ఎవరి నామమున వచ్చావు, నీ వెనకాల ఎవరున్నారు, నీ శక్తి ఎవరు అసలు, ఈ వివరాలు కూడా నువ్వు అక్కడ చెప్పాలి. నజరేయుడైన యేసు నామములో పో అంటే అప్పుడు నీ మాటలో శక్తి ఉంటే ఆ దెయ్యం అక్కడ వదిలిపోద్దండి. ఈ రోజున క్రైస్తవులైన మనకి దెయ్యం అంటే భయం అంటే చాలా నవ్వు వస్తుందండి. ఎందుకు నీకు దెయ్యం అంటే భయం వేస్తుందంటే నీలో దేవుని యొక్క శక్తి లేకపోతే దెయ్యం అంటే భయం వేస్తుందండి. ఇక రెండవ ఆశీర్వాదాన్ని గురించి లేదంటే రెండవ శక్తి, దేవుడిచ్చేటువంటి శక్తి గురించి చూసుకున్నట్లయితే పాములను ఎత్తిపట్టుకోవడం, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు. ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. పాములు మరణకరమైనవి. పాములు అంటే సాధారణంగా మనకు రోడ్డు మీద ఎదురయ్యి లేదంటే మన ఇంటి దగ్గరికి వస్తే కర్రతో కొట్టి చంపేసి కాదండి. సాధారణంగా పాముకి విషం ఎక్కడ ఉంటుందండి? పాముకి తలలో విషం ఉంటుంది. తేలుకండి, తేలుకు తోకలో విషం ఉంటుందండి. కానీ కొంతమంది ఉంటారండి, ఏంటంటే నీ చుట్టుపక్కల ఉండి నీ మీద విషం చిమ్మేటటువంటి కొన్ని మనుషులు అనేటటువంటి కొన్ని పాములు ఉన్నాయి. అలాంటి పాముల గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావించారండి. కేవలం శరీరానికి మాత్రమే విషవ్యక్తి ఉంది. ఏంటి? పాములు కానీ తేళ్ళు కానీ కుడితే. కానీ ఇటువంటి మనిషి మనకి హాని తలపెట్టినప్పుడు మన శరీరానికే కాదు, మన మనసుకు కూడా, మన ఆత్మకు కూడా హాని కలుగుతుందండి. అటువంటి పాముల్ని మనం ఎత్తిపట్టుకోవాలని చెప్పేసి దేవుడు ఇక్కడ రెండవ ఆశీర్వాదాన్ని గురించి తెలియజేస్తున్నారండి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఈ మాట వినగానేనండి నేను ఉద్యోగం చేసే చోట మండపేటలో ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే మండపేట నగరం అంతా కూడా చౌదరి కులం వారు అగ్రస్థానం అండి. ఒకరోజు కరోనా వైరస్ బాగా తీవ్రంగా ఉన్న సమయంలో బాగా మంచి భూస్వామి ఒక ఆయన, వాళ్ళ మిస్సెస్కి కరోనా సోకిందండి. సోకితే వైద్యులు అందరూ చెప్పారు, తనకున్నటువంటి బలహీనతలను బట్టి ఒక వారానికి మించి ఎక్కువ బతకదని చేసి తేల్చి చెప్పేశారు. తనకున్నటువంటి డబ్బును బట్టి ఎంతోమంది పూజారుల్ని, ఎంతోమంది సిద్ధాంతుల్ని, వారిని హోమాలు యాగాలు చేయించాడు. కానీ వారందరూ అయ్యి బాబాయ్ మాకు వచ్చేస్తుంది కోవిడ్, మేము చచ్చిపోతాం అనేసి ఎవడు ముందుకు రాలేదండి. కానీ వారు నివాసం ఉండేటటువంటి ఆ గృహం పక్కన ఒక చిన్న చర్చ్ ఉందంటండి. ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆమెను దర్శించి ఆమె మీద నూనె రాసి ప్రార్థన చేస్తే ఆవిడ 6 నెలలు బతికిందండి. ఎంత గొప్ప సాక్ష్యం! వేరే కులం అయినప్పటికీ ఆయన ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. ఈ రోజున ఈ మూడవ ఆశీర్వాదం ఏంటంటే నమ్మిన వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు రోగాలు స్వస్థత పడాలి. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ నుంచి కొంతమంది నేర్చుకోవాలి, నీ నుంచి కొంత ఆశీర్వాదాన్ని వారు పొందుకోవాలి. నువ్వు ఇతరులకు మేలు చేసేలాగా ఉండాలి. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడండి. మొదటిగా చెప్పాను దెయ్యాల మీద శక్తి, రెండవదిగా పాములను ఎత్తిపట్టుకునేటువంటి శక్తి, మూడవది రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పడేటువంటి శక్తి. అదే కాకుండా నేను చెప్తాను ఇతరులకు మేలు చేసేటటువంటి శక్తి కూడా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చిన్న పాట పాడుకుందామండి. సత్యస్వరూపు శుద్ధాత్మ నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపు శుద్ధాత్మ నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. తొలకరివానా దీవెనలు కురిపించువా, పరిశుద్ధాత్మ వానా ప్రభు వర్షించు నీ జీవితాన. అటువంటి కృప మనందరికీ దయచేయలాగిన ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై యూత్ మెంబర్స్ చింటూ అన్న, జాయ్ అన్న, ప్రేమ్, చాందిని, విజూనియా, నవ్యక్క, దివ్యక్క, స్మైలీ, all youth members. Thank you so much for proposing me to say a few words like this. Thank you so much.